ఈరోజు ఏంటంటే బీడీవీ టెస్టింగ్ మిషన్ గురించి చెప్పుకుందాం. యాక్చువల్లీ బీడీవీ అంటే ఏంటి? బ్రేక్ డౌన్ వోల్టేజ్. బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే యాక్చువల్గా ప్రతి ఒక ఆయిల్కి ఒక సర్టెన్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే సపోజ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, అలాగే వోల్టేజ్ రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి, అలాగే వోల్టేజ్ రెసిస్టెన్స్, కరెంట్ రెసిస్టెన్స్ అండ్ పెర్మిటివిటీ ప్రాపర్టీ. ఇలాగ చూసుకుంటే బీడీవీ టెస్టింగ్ మిషన్ ఏంటంటే మనకి డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అనే ప్రాపర్టీ చెక్ చేయడం కోసం అనమాట. అసలు డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటే ఏంటంటే సపోజ్ ఏమైనా ఒక 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయన్నమాట. దాన్ని ఏంటంటే ఒక కరెంట్ ఫ్లో చేసేటప్పుడు ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఒకనొక వోల్టేజ్ వద్ద అది ఏంటంటే బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ ఏంటంటే తన యొక్క ఇన్సులేటింగ్ ప్రాపర్టీ అనేది కోల్పోతుంది అన్నమాట. సపోజ్ అప్పుడు ఏంటంటే ఫ్లో అని ఎలక్ట్రిక్ ఫ్లో అనేది ఒక ఎలక్ట్రోడ్ నుంచి ఇంకో ఎలక్ట్రోడ్కి కంటిన్యూ అవుతుంది. దాన్ని మెయిన్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అన్నమాట. సపోజ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక వెజల్. ఇందులో మనం యాక్చువల్గా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ చెక్ చేయడానికి కోసం ఆయిల్ ఇందులో వేసిన తర్వాత ఇందులో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రోడ్స్. ఈ 2 ఎలక్ట్రోడ్స్లో 1 ఎలక్ట్రోడ్ ఏం చేస్తామంటే మనం కరెంట్కి చేస్తామంటే ఎలక్ట్రిక్ దీనికి కనెక్షన్ ఇస్తాం. ఇంకోటి అయితే రెండోది ఏంటంటే ఎర్త్ కనెక్షన్ ఇస్తాం. ఇలాగా ఒక దీని నుంచి ఏంటంటే మనం ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళేటప్పుడు అంటే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళేటప్పుడు ఒక సర్టెన్ వోల్టేజ్ దగ్గర రెండింటి మధ్యన కరెంట్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ఆయిల్ ఉన్న యొక్క దాని ప్రాపర్టీ డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ యొక్క ప్రాపర్టీ అనేది అక్కడ కోల్పోతుంది. అది అంటే దాని యొక్క ఇన్సులేటింగ్ ప్రాపర్టీ అనేది ఒక వోల్టేజ్ వద్ద కోల్పోతుంది. ఆ వోల్టేజ్ని మనం బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటాం. యాక్చువల్గా బ్రేక్ డౌన్ వోల్టేజ్ వచ్చేసి దీనికోసం ఇటువంటి యాక్చువల్గా బీడీవీ మిషన్ యాక్చువల్గా బ్రేక్ డౌన్ దించేసేటప్పుడు మిషన్ స్టార్ట్ అయ్యిందండి చెప్తాను చూసుకోండి. ఇది బ్రేక్ డౌన్ వోల్టేజ్ మిషన్. ఈ బ్రేక్ డౌన్ వోల్టేజ్ మిషన్లో వచ్చేసరికి ఫస్ట్ ఇది అనలాగ్ వోల్ట్ మీటర్, ఇది స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, ఇది ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ కరెంట్ ఇంక్రీజ్ అండ్ దట్ మీన్స్ వోల్టేజ్ డిక్రీజ్ అండ్ డిక్రీజింగ్ బటన్, ఇది హెచ్టీ ఆన్ బటన్ అండ్ హెచ్టీ ఆఫ్ బటన్. యాక్చువల్లీ హెచ్టీ ఆన్ బటన్ అంటే కరెంట్ ఇంక్రీజింగ్, హై వోల్టేజ్ ఇంక్రీజింగ్ ఆన్ బటన్, హై వోల్టేజ్ దానికి బటన్ ఆఫ్ బటన్. ఇక్కడ ఒకసారి లోపలికి ఒకసారి చూపిస్తున్నట్టయితే ఇక్కడ ఇవి యాక్చువల్గా 2 పోల్స్ ఉన్నాయి. ఈ 2 పోల్స్లో మనం వీటిని ఇక్కడ మధ్యలో పెడతాం అనమాట. ఇందులో ముందు చెప్పినట్టు ఏంటంటే ఒక పోల్ నుంచి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్లో అవుతుంది, ఇంకో పోల్ ఏమో అది ఎర్త్ కనెక్షన్ ఇవ్వబడుతుంది. ఈ రెండింటిని మధ్యలోన మనం ఆయిల్ ఉంచుతుంది. ఇక్కడ ఏంటంటే ఆయిల్ యొక్క మనం ప్రాపర్టీ అదే డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ప్రాపర్టీ మనం చెక్ చేయాలన్నమాట. ఇక్కడ బ్లూ ఇది 0 చూపిస్తుంది కదా. 0 మీన్స్ ఏంటంటే ఇది 0 దగ్గర ఉంది అని. యాక్చువల్గా వోల్ట్ మీటర్లో 0 దగ్గర ఉండేటప్పుడు ఇది ఇండికేట్ చేస్తుంది బ్లూ కలర్. ఇది ఇండికేట్ బ్లూ కలర్ అది ఆఫ్ అయి ఉందంటే దాని అర్థం ఏంటంటే 0కి రాలేదని. అప్పుడు మనం చెక్ చేసుకొని ఇది ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఇంక్రీజ్ చేస్తూ హెచ్డి ఆన్ బటన్ ఆన్ చేసినట్టయితే ఇప్పుడు ఒకసారి చూసినట్టయితే ఈ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దిగా మనకి ఇక్కడ ఒక స్పార్క్ కనిపిస్తుంది అనమాట. స్పార్క్ వస్తుంది. ఆ స్పార్కే యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఫ్లో అవుతున్నట్టు మనకి ఒక సూచిక. అది వస్తానండి అయితే నేను బయలుదేరుతాను. అది ఈ ఆయిల్ ఇప్పుడు మనం పెట్టిన ఆయిల్ తాలేదు 90 kV వచ్చింది. సో యాక్చువల్లీ ఇది ఫిల్టర్ ఆయిల్ తాలూకా కెపాసిటీ దీని ప్రకారం ఏంటంటే ఐ స్టాండర్డ్స్ ప్రకారం అబౌవ్ 60 kV ఉండాలి. సో దిస్ ఈజ్ గుడ్ ఫుడ్ ఆయిల్. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు బీడీవీ చెక్ చేయడానికి ఒక టెస్ట్ మెథడ్ ఉంటుంది, ఇండియన్ స్టాండర్డ్ మెథడ్. అది IS 6792 అనమాట. యాక్చువల్లీ ఇండియన్ స్టాండర్డ్ IS 6792 ప్రకారం మనం సేమ్ ప్రాసెస్ ఇప్పుడు నేను చెప్పిన ప్రొసీజర్ ఇందులో ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనకి స్పెసిఫైడ్ వాల్యూ ఎంత ఉండాలనేది ఏంటంటే IS 335 అండ్ IS 16432 అండ్ EHV గ్రేడ్ సమ్ గ్రేడ్స్ కూడా ఉంటాయి అందులో IS 335 ప్రకారం ఏంటంటే ఏదైనా మనకు వచ్చిన ఆయిల్ అంటే మినిమం బీడీవీ వాల్యూ అనేది 30 kV ఉండాలి.
అదే ఫిల్టర్ ఆయిల్ అయితే న్యూ ఆయిల్ కానీ ఫిల్టర్ ఆయిల్ కానీ అయితే అది ఖచ్చితంగా 60 kV ఉండాలి. యాక్చువల్గా మనం లో BHV